సందులో తన్ను తాను తగ్గించుకోవాలి. ఏ కాడికి చాలా మంది ఏంటంటే నాకు గొప్ప అనుకుంటారే కానీ ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వాళ్ళే హెచ్చించబడతారు. దేవుని స్తోత్రం. డిక్షనరీ బుక్ ఒకటి ఓపెన్ చేసి చదువుతూ ఉన్నానండి గత 4 రోజుల కిందట. ఓపెన్ చేసి బుక్ చదువుతూ ఉంటే ఒక ఆమె మాస్క్ పెట్టుకుంది. గమనించండి, మాస్క్ పెట్టుకొని చర్చి మొత్తం కూడా ఊడుస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద చర్చి, అది మనలో బుడ్డ చర్చి కాదు. దగ్గర 20,000 మంది పడతారండి ఆ సంఘంలో. 20,000 మంది పట్టగలిగే సంఘంలో అందరూ దగ్గర 20-30 మంది పని చేస్తారు. ఎవరి పనాలు చేసుకుని వెళ్తున్నారు. ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని, పంజాబీ డ్రెస్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని మొత్తం కూడా ఊడుస్తూ ఉంది. నా ప్రియమైన వల్ల ఊడుస్తూ ఉంటే అందులో కుర్రోడు వచ్చాడనమాట. ఏం చూస్తే చక్కగా అందంగా ఉంది, చక్కగా ఉంది, మాస్క్ పెట్టుకుంది, నీట్గా ఉంది, చక్కగా మంచి. అసలు ఈ అమ్మాయి పని చేయాల్సిన అవసరం ఏంది? అక్కడ పనులు ఉన్నారు కదా, ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి స్వత్తానికి అఫీషియల్గా ఉంది, క్లాస్గా ఉంది, మంచి అమ్మాయిగా ఉంది, చదువుకున్న అమ్మాయిలా ఉంది. ఇంత డిగ్నిటీ మెయింటైన్ చేసుకునే అమ్మాయి ఎందుకు చర్చి మొత్తం శుభ్రంగా ఊడుతుంది? వాళ్ళు ఊడ్చే వాళ్ళు ఉన్నారు కదా, కడిగే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని చక్క మొత్తం ఊడుస్తుంది, కడుగుతూ ఉంది. ఇక చూసాడు. ఒక అరగంట తర్వాత అమ్మ ఒకసారి రాన్నాడు. చెప్పండి సార్, ఏం కావాలండి? ఎందుకు నువ్వు ఇలా క్లాస్గా ఉన్నావు, చక్క చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు, చర్చిలో పనులు ఉన్నారుగా, ఊడ్చే వాళ్ళు ఉన్నారు కండి. దేవుడు పని చేయడం తప్పులేదండి. దేవుడు పని చేయడం వల్ల నా దేవుడు నన్ను దీవిస్తాడు. నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నట్టు దేవుడు దయ. ఆయన చిన్న పరిచయం చేసిన గొప్పదే. ఒకళ్ళు చెప్పించుకోండి సార్, నా పని నేను చేసుకెళ్తున్నా అంటే, సరే ఇదిగో విషయం కూడా తీసుకో. నీకేదైనా ఉద్యోగం కావాలంటే నా ఎద్దుకు రా. నీకు ఏ పని కావాలన్నా సరే, నేను పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్, నేను నాకేంత ఏ ఉద్యోగం కావాలన్నా సరే ఈ ఉద్యోగం తీసుకో అని చెప్పేసి అని ఒక చిన్న విజిటింగ్ కార్డు ఇచ్చే, థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పేసి అంది. ఓకే అమ్మ, వందనాలని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ప్రార్థన అయిపోయింది. నా ప్రియమైన వాళ్ళ ప్రార్థన ముగించుకున్నారు. లాస్ట్ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈమె బయటికి వెళ్ళిపోయింది, ఇతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఇతనేమో 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల కారు ఓపెన్ చేసి డిక్కీ ఓపెన్ చేస్తండి. ఆమె 35 లక్షల రూపాయల కారు ఓపెన్ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఏం అర్థం కాలేదు. సిస్టర్ ఒక్క నిమిషం ఆగు సిస్టర్ అని. బ్రదర్ చెప్పండి అండి, ఒక్క డౌట్ సొల్యూషన్ చెప్తారా చెప్పండి. మీరు ఇందాకేమో ఆ రకంగా పూడ్చారు, కడిగారు, చూస్తానికేమో ఏదో పనమ్మేలాగా ఉన్నారు, అఫీషియల్గా ఎట్లా ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాను చెప్పండి. నేను ఎంప్లాయీని సార్, మంచి ఉద్యోగం చేసే ఎంప్లాయీని. మీరు ఉద్యోగం కోసం నాకు లెటర్ ఇచ్చారు, నీకు అవసరం నేనే మీకు ఉద్యోగం ఇస్తాను. దేవుని స్తోత్రం. అర్థమైంది? ఇదేంటి అని చెప్పేసి అంటే, ఒక జిల్లా మొత్తానికి అధికారిని నేను. నా జీతం 5.5 లక్షల నెలకి. జిల్లా మొత్తానికి అధికారి నేను. కానీ దేవుడి సందులో నన్ను నేను తగ్గించుకున్న దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. మనుషుల దృష్టిలో గొప్పదైపోయింది, కానీ దేవుడి దృష్టిలో తన్ను తాను తగ్గించుకొని ఊడ్చి పరిచర్య చేసే విషయంలో మాస్క్ పెట్టుకు, ఎందుకంటే తనకు దస్తు పడదు కాబట్టి మాస్క్ పెట్టుకొని ఊడ్చింది. అయినంత మాత్రం తగ్గించుకున్నంత మాత్రం చీప్ అవ్వలేదు అక్కడ. కానీ దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపాడు. అందుకే వాక్యం సెలవుస్తుంది, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. హెచ్చించబడ్డవాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు. నాకేంటి అనుకోవద్దు. దేవుడు తగ్గిస్తే ఎవరి వల్ల కాదండి. దేవుడు హెచ్చిస్తే ఆపగలిగి ఎవడో లేడు. దేవుని